పశ్చిమ గోదావరి జిల్లా వేదికగా తెలుగుదేశం పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులను గెలవాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆలోచన విధానానికి కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే జైహో బీసీ కదిలిరా అంటూ వివిధ కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ దాంట్లో ఎటువంటి కార్యాచరణ తెలుతుంది, దీనికి లక్ష్యం ఏంటి అనే అంశాలను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నారు మనతో పాటు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, అసలు తెలుగుదేశం పార్టీ ఎటువంటి లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది? ఏదైతే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ లాస్ట్ టైం మాకు 2014లో స్వీప్ 15 సీట్లు నెగ్గడం జరిగింది. కానీ దాన్ని 2019లో ఎందుకు ఇలా జరిగింది, ఓటమి పోలయ్యామని చెప్పేసి కార్యాచరణ చేసుకుంటం జరిగింది. వాస్తవంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో బీసీలని వెనకబడి చేయడం తెలిసిందే. దాన్ని పునరావించుకొని తెలుగుదేశం పార్టీ అంటే బీసీలది, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, ఆ విషయంలో జైహో బీసీ అనే కార్యక్రమం కూడా ఈ మొన్న చంద్రబాబు గారు లాంచ్ చేయడం జరిగింది. దాని మీద మేమందరం కూడా ప్రతి బీసీ దగ్గరికి వెళ్ళి ఏదైతే తెలుగుదేశం పార్టీ మన కన్నతల్లి లాంటిది, మన పార్టీని మనం జయం చేయించుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం సుమారుగా 40 నుంచి 45 రోజుల కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి బీసీ వార్డుల్లోకి ప్రతి బీసీ సోదరుడి దగ్గరికి వెళ్ళి మన తెలుగుదేశం పార్టీని మనం రాబోయే రోజుల్లో మనం ఏదైతే అధికారం చేజెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక మోసపూరితమైన మాటలతోటి ఏదైతే 2019లో ఒక్క అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియాలో దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి ఎలా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి చేసింది ఏమీ లేదు. బీసీల యొక్క ఏదైతే బీసీల యొక్క మనోభావాలు కానీ బీసీల యొక్క ఏదైతే హక్కులను కానీ పూర్తిగా కాలు రాశారో దానిని మేము బీసీ సోదరుల దగ్గరికి చెప్పి మన తెలుగుదేశం పార్టీని మనం దక్కించుకునే విధంగా మనం పనిచేయాలని తెలియజేస్తూ, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ కదలిరా తెలుగుదేశం పిలుస్తోంది, ఎందుచేతనంటే కొంత మట్టికి దూరం అవటం బీసీ సోదరులు వాస్తవమే, వారిని మళ్ళీ తిరిగి తెచ్చుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికీ ప్రభుత్వం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు వివిధ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా మీరు బీసీలకంటూ ఏదైనా డిక్లరేషన్ చేయబోతున్నారా? బీసీలకు సంబంధించి ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ తెలుగుదేశం పార్టీ దగ్గర ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఇలా బీసీ కార్పొరేషన్లు కేవలం చేశారు అంతేకాని ఒక కుర్చీ, ఒక టోల్ గేట్ దగ్గర కారు వెళ్ళడానికి తప్ప ఈ బీసీ సోదరులకు ఏదైనా మీరు ఇచ్చే కార్పొరేషన్ చైర్మన్స్ కానీ లేదా డైరెక్టర్స్కి కానీ ఒక్కళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందా? కులాల పరంగా కానీ బీసీల సోదరులందరికీ కూడా ఎవరికైనా మీరు కేవలం అలంకారప్రాయంగానే మీ చెప్పు కింద పెట్టుకునేలాగే చేశారు తప్ప ఒక్క బీసీ కార్పొరేషన్ నుంచి అయినా సరే, కులాల కార్పొరేషన్ నుంచి అయినా సరే ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు అందించిన ఘనత ఏదైనా ఉందా? అది ఎట్టి పరిస్థితుల్లో లేదు. కేవలం బీసీలను మోసం చేసి ఈరోజు అతను పబ్బం గడుకున్న పరిస్థితి. దానికి తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన సపరేట్గా బీసీ రక్షణ చట్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీసీల యొక్క ఉన్నతికి బీసీలను కాపాడుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గత కాలంలో కూడా ఏదైతే ఈరోజు మేము నాయకులుగా ఉన్నామంటే కేవలం తెలుగుదేశం పార్టీ రాజ్యాధికార దిశగా రిజర్వేషన్ చేయడం వల్లే మేము ఉన్నాం. అలాగే ఎన్టీ రామారావు గారు 20% ఇస్తే దాన్ని 14% పెంచి 34% చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి బీసీలను ఈరోజు 34% నుంచి 10% తీసేసి 24% తగ్గించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుద్ది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ సోదరులందరూ కూడా ఏకతాటి మీదకి వస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని బలపరచడానికి బీసీ సోదరులందరూ కూడా నడుం కట్టుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గోదావరి జిల్లాలో అత్యంత ప్రభావితం చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రికి సంబంధించి సీట్ల సర్దుబాటు కానీ ఓట్ల సర్దుబాటు అంటే ఓట్లు బట్వాడ కానీ ఏ విధంగా జరగబోద్దు అనుకుంటున్నారు? దీని మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? సీట్ల పంపకాలకు సంబంధించి ఈ కార్యకర్తలు అనేక అనుమానాలు ఉన్నాయి కదా, అటువంటి నివృత్తించే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? ఖచ్చితంగా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రెండు పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట మీద ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా మన మీద వెడగొడటానికి ప్రయత్నాలు చేస్తారు, మనల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. దానిని సముదాయించుకొని మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ నోటి నుంచి వచ్చిన వ్యక్తికి జనసేన అవనే తెలుగుదేశం పార్టీ అవనే రెండు పార్టీలు కలిసి సమన్యాయంతో పనిచేసి ఈ యొక్క జిల్లాల్లో
అత్యధికమైన మెజారిటీలు తీసుకొచ్చి స్వీప్ చేసే దిశగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయే తప్ప వీళ్ళు అనుకున్నట్టు ఏదో గొడవలు పెడితే విడిపోయే పరిస్థితిలో రేము. అందరూ కూడా నీ మోసపూరితమైన మాటలకైతే లొంగేది లేదు. ఖచ్చితంగా ఇద్దరు నాయకులు కూడా ఒకటే తాటి మీద వెళ్తా ఉన్నారు. ఒకటే లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారిదైనా సరే, నారా చంద్రబాబు నాయుడు గారిదైనా వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని దించాలి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసినందుకు రాజధాని ఉన్న రాష్ట్రాన్ని చెయ్యాలి, అటు పోలవరాన్ని నిలపాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో వాళ్ళిద్దరూ ఏదైతే చేస్తా ఉన్నారో దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలనలు కూడా ఉన్నారు. కొవ్వూరుకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థుల దీని గురించి చర్చ చేయాల్సి వస్తుందని వెతకవలసిన పరిస్థితి ఉంది. అసలు అభ్యర్థుల కొరత కొవ్వూరులో ఎందుకు ఏర్పడ్డది? ఖచ్చితంగా అభ్యర్థుల కొరత అయితే లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పోటీ చేయడానికి దగ్గరగా 12 నుంచి 15 మంది సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఇస్తే మేము పోటీ చేస్తాం, అలాగే జనసేన మ్యాండేట్ ఇస్తే మేము పోటీ చేస్తామని చెప్పి పోటీకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ జనసేన కేడర్ కానీ రెండూ కూడా సమన్యాయంగా పనిచేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జిల్లాలో మంచి నియోజకవర్గం కొవ్వూరు, అత్యధికమైన మెజారిటీ వచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే తెలుగుదేశం, జనసేన అయితే జనసేన ఖచ్చితంగా నెగ్గి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంబంధించి ఎవరైతే ఉభయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు కోసం ఇరు పార్టీలు కష్టించి పనిచేస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా కొవ్వూరుకి సంబంధించి పోటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటివరకు నియోజకవర్గం ఇన్ఛార్జిని నియమించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అంతేగాని అభ్యర్థుల కొరత అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి లేదంటున్నారు. రానున్న రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఇరు పార్టీలు కూడా ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయాణం చేస్తారని ఇక్కడ నాయకులు చెబుతున్నారు.